హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. కొంతమంది కోపంతో చదువుతారు, కొంతమంది బాధతో చదువుతారు, కొంతమంది పగతో చదువుతారు, కొంతమంది కష్టంగా మరియు ఇష్టంగా చదువుతారు. ఇలా ఏ విధంగా చదవాలన్నా ముందుగా మనకు కావాల్సిందల్లా ఏకాగ్రత. ఈ ఏకాగ్రత లోపం వల్లే చాలా మంది అంధకార జీవితంలోకి వెళ్ళవలసి వస్తుంది. కొందరికైతే పుస్తకాలు ముందరేసుకొని కూర్చున్న అరగంటకే మైండ్లో సినిమా స్టార్ట్ అవుతుంది. వీళ్ళ బాధ ఆ దేవుడికే తెలుస్తుంది. ఎందుకంటే వీరికి చదువుతున్న కొంత సమయానికే మైండ్లో విచిత్రమైన సాంగ్స్, ఫ్రెండ్స్ యొక్క జోక్స్, వీళ్ళ లవర్ యొక్క జ్ఞాపకాలు, స్వీట్ మెమొరీస్, ఇలా అనేక రకమైన జ్ఞాపకాలు వీరికి గుర్తొస్తుంటాయి. పుస్తకం ముందే ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం అందమైన లోకంలో విహరిస్తూ, ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ విచిత్రమైన అనుభూతిని అనుభవిస్తుంటారు. మధ్య మధ్యలో ఈ భూలోకానికి వచ్చి పుస్తకంలోని ఒక పేరా చదివి తిరిగి వాళ్ళ లోకానికి ప్రయాణం అవుతుంటారు. ఇదే విధంగా రోజు గంటలు గంటలు చదువుతారు, ఫలితం శూన్యం. ఇంకొంతమంది ఉంటారు, చదవాలని పుస్తకం పట్టుకుంటే చాలు ఎక్కడ లేని అలసటంతా వీరి ముఖంలో కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా గంట కూడా చదవరు. ఆ మధ్యలోనే 2-3 సార్లు సెల్ ఫోన్ని చూస్తూ, ఫ్రెండ్స్ చెప్పే జోక్స్ వింటూ, నోట్లో పెన్ను పెట్టుకొని కసితీరా నమ్ములుతూ, కాళ్ళు ఊపుతూ, ఇతరుల వైపు ఎన్నడూ చూడలేదనే విధంగా ఇతరులను గమనిస్తూ ఉంటారు. ఫలితం శూన్యం. మరికొందరుంటారు, పుస్తకం ముందరేసుకున్న కొంత సమయానికే కళ్ళంతా ఎర్రబడి శరీరంలో ఎన్నడూ లేనన్ని నొప్పులు పుట్టుకొచ్చి ఎన్నో రోజుల తర్వాత ఎడారి నుండి బయటపడ్డ వింత మనిషిలా మాటి మాటికి నీళ్లు తాగుతుంటారు. పుస్తకం పట్టుకుంటే చాలు నిద్ర మాత్రలు వేసుకున్న రాని నిద్ర వీరికి వస్తుంది. ఫలితం శూన్యం. గంటలు గంటలు పుస్తకాలు ముందరేసుకున్నంత మాత్రాన నువ్వు చదువుకుంటున్నట్టు కాదు. చదువుతున్న జ్ఞానం నీ మైండ్లోకి చేరుతుందా లేదా అనేది ముఖ్యం. ఫ్రెండ్స్, మీలో కూడా విచిత్రమైన అలవాట్లుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి కామెంట్కి రిప్లై తప్పకుండా ఇస్తాను. ఏ సబ్జెక్ట్ అయినా సరే బట్టి పట్టి చదవకుండా అర్థం చేసుకుంటూ ఒక చాప్టర్ని మరో చాప్టర్తో ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే లెసన్ని పర్ఫెక్ట్గా వింటే చాలు, అక్కడే నీకు 90% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. మిగతాది నీవు ఇంటికి వెళ్ళి ఈరోజు టీచర్ క్లాస్ రూమ్లో ఏం చెప్పాడు, అందులో ముఖ్యమైన ప్రిన్సిపల్స్ని ఒక సపరేట్ పేపర్లో రాసుకొని నిరంతరం కంఠస్థం చేస్తూ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా అర్థమవుతుంది. ఈ కిటుకు తెలియని చాలామంది విద్యార్థులకు మార్కులు తక్కువగా రావటము, ఫెయిల్ అవటము జరుగుతుంది. ఇలాంటి వారు ఎంత హార్డ్ వర్క్ చేసినా టాపర్ కావాలనుకున్న వారి కళ కళగానే మిగిలిపోతుంది. టాపర్స్ మాత్రం వారి ఏకాగ్రతను మొత్తం వినియోగించుకొని క్లాస్ రూమ్లో శ్రద్ధగా లెసన్ విని హార్డ్ వర్కర్స్లను తలదన్నే విధంగా స్మార్ట్ వర్క్ చేస్తూ లైఫ్లో సక్సెస్ అవుతుంటారు. ఈ విషయం గురించే ఎన్నో సంవత్సరాల క్రితమే స్వామి వివేకానందుల వారు ఒక మాట అన్నారు. ప్రతి మనిషికి మధ్య తేడా ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా, జ్ఞానవంతుడికి అజ్ఞానవంతుడికి మధ్య తేడా, ఇలా ఏ రంగంలో చూసుకున్నా వారి మధ్య తేడా ఏకాగ్రత లోపమే. ఏకాగ్రత అనేది చిన్న పదమే అయినా ఈ పదానికి మనిషిని శాసించే శక్తి ఉంది. ఈరోజు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ని చూసినా అతనిలో సోమరితనం తక్కువగా ఉండి, యాక్టివ్గా ఉండి, నిరంతరం కాన్షియస్గా ఉంటూ, భవిష్యత్ గురించి పూర్తి ప్రణాళికతో సిద్ధంగా ఉంటూ, ఏ పని చేసినా అందుకు సంబంధించిన పూర్తి విషయాన్ని ఏకాగ్రతతో ఆలోచిస్తుంటారు. అందుకే వారు సక్సెస్ఫుల్ పర్సన్స్గా చరిత్రలో మిగిలిపోతున్నారు. వారి విజయాలకు ఏకాగ్రత అనేది మూలాధారంగా నిలుస్తూ, వారి వెనకాల అనంత శక్తిలా ఉంటూ, వారికి అనేక విజయాలను అందించడంలో సహాయం చేస్తూ ఉంటుంది. అల్లకల్లోలంగా ఉన్న మనసు మిమ్మల్ని ఎప్పుడూ పాతాళానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని భవిష్యత్తులో కష్టాలను, దుఃఖాలను అనుభవించేలా చేస్తుంది. ప్రశాంతంగా ఉన్న మనసు మీలో ఏకాగ్రత శక్తిని పెంచి లోకంలో ఏ జ్ఞానాన్నైనా గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా మీలో పాజిటివ్ ఎనర్జీని నింపి మీ సంకల్పాన్ని అధికం చేస్తూ కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఆలోచనలు మీలో పుట్టే విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ మిమ్మల్ని చరిత్రలో మిగిలిపోయే విధంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఈ జన్మలో నేను ఏదైనా సాధించే చావాలని నా జ్ఞాపకాలను, నా జీవితాన్ని, నా జన్మను ఈ లోకం ఎన్నడూ మర్చిపోదు అని గట్టిగా మీ మనసులో అనుకోవాలే కానీ మిమ్మల్ని ఆపేదెవరు చెప్పండి? నా దరిద్రానికి, దురదృష్టానికి, దుఃఖానికి ఎలాగైనా పులి స్టాప్ పెట్టి ఆనందం, ఐశ్వర్యం ఉన్న సరికొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అందరి మెదళ్ళలో మెదిలే ఆలోచనగా ఎలాగైనా మిగిలిపోవాలనే ఆలోచన, సంకల్పం మీలో బలంగా ఉన్నప్పుడు మీలోకి ఏకాగ్రత, ఊరకలేసే ఉత్సాహం, అలు పెరగని కసి మీలో పుట్టుకొస్తాయి. ఇలాంటి ఆలోచనలు మీలో పుట్టాలంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క బయోగ్రఫీలను చదవండి, వాళ్ళు చెప్పిన కొటేషన్స్ని చదవండి, ఇన్స్పిరేషన్ సాంగ్స్ని వినండి. మీలో ఎలాగుంటుందో నీవే గమనించడం మొదలు పెడతావు.
ప్రతిరోజు ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయి. ప్రశాంతంగా ఉంటూ నీ అంతరంగంలోకి వెళ్ళి నీ అంతర్వాణి చేసే శబ్దాన్ని వినే ప్రయత్నం చేయి. ఓడిన ప్రతిసారి పాతాళానికి వెళ్ళి బాధను అనుభవించకుండా అసలు నేను విఫలం కావడానికి గల కారణం ఏంటి, భవిష్యత్తులో ఇదే తప్పు తిరిగి పునరావృతం కాకుండా సహనంతో ముందు చూపుతో ముందుకెళ్ళండి. ఇలా చేయటం ద్వారా ఏదో ఒక రోజు నిన్ను విజయం తప్పకుండా వరిస్తుంది. ఎందుకంటే నీవు చేసే తప్పులు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్తున్నావంటే నీవు నీ విజయానికి కొద్ది కొద్దిగా దగ్గర అవుతున్నావన్న విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి వాళ్ళ భవిష్యత్తుని కల్లారా చూసే శక్తి రావాలి. అప్పుడే వారికి వారి జీవితం అందంగా దిద్దుకునే శక్తి లభిస్తుంది. ఆ శక్తి నా స్నేహితులకు స్నేహితురాళ్లకు లభిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ స్నేహితుడు. జై హింద్, జై భారత్.